తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ముద్రా జ్ఞానం కార్యక్రమానికి స్వాగతం. కాలా జాదు. ఈ కాలా జాదు అంటే ఏంటి? కాలా జాదు అనేది ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, పరిణామాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? ఈ విషయాల గురించి మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ అయ్యప్ప పడి పూజా విశిష్టైన బ్రహ్మశ్రీ వై రాజన్ నంబూద్రి గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, కాలా జాదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. నిజంగా కాలా జాదు అనేది అసలు ఏంటి, ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఒకవేళ అలా చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. వీక్ష బంధువులకు అందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికి కూడా కాలాజాదు అనేది అతి ప్రమాదకరమైనటువంటి ప్రయోగం. చాలా ప్రమాదకరం. ఇది ఏంటి అంటే కాలాజాదు అనేటప్పటికీ ఇది వచ్చేసి సంస్కృతిలో నార్త్ సైడ్ అంతా కూడా బాగా చేస్తుంటారు. మనిషిని ఏ విధానంగా తన్ని మన వైపు తిప్పుకోవాలనో, తన ఆస్తిని మనం జప్తు చేసుకోవాలనో, వాళ్ళ పరివారాన్ని అంతా కూడా ఏదో చేసుకోవాలని చెప్పి వాళ్ళ ఒక ఫోటో పెట్టి, వాళ్ళ పేర్లు పెట్టి, వాళ్ళ ఒక వస్త్రాలు, వాళ్ళ ఎంటికలన్నీ పెట్టేసి అతి భయంకరమైనటువంటి శుద్ర ప్రయోగమే కాలాజాదు. ఈ భయంకరమైనటువంటి ప్రయోగము దానికి ఎటువంటి కూడాను తిరుగు ఉండదు. వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యంత్రాలు పెట్టించినా, స్వయంగా ఇంట్లో పారాయణాలు, హోమాలు, చండి హోమాలు ఎన్నో రకాలమైనటువంటి చేసినప్పటికి కూడా ఆ కాలాజాదుకి ఎటువంటి కూడా నివారణ లేదు. కేవలం తాంత్రిక విద్యలలోనే దానికి అసలైనటువంటి ఒక పరిహారం ఉంది. అంత పవర్ఫుల్ గురుగారు? చాలా పవర్ఫుల్. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆ కాలాజాదు చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి దేవి దేవతల శక్తులు ఏదైతే ఉందో, మా నిత్యంగా ఆరాధించేటువంటి దేవదేవతలందరూ కూడా కట్టేస్తారు. వాళ్ళకి తెలుస్తుందా గురుగారు ఎవరున్నారు అనేది? అన్నీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే నిత్యంగా మీరు ఏది ఆరాధిస్తున్నారు, ఏ విధానమైన ఆరాధన ఉంది, ఎందుకంటే ఆ ఆరాధన నిత్యంగా మీరు చేస్తున్నారంటే ఆ ప్రొటెక్షన్ ఎప్పుడు మీకు ఉంటుంది. ముందుగా ఎక్కడి నుంచి అయితే ఒక ప్రొటెక్షన్స్ అన్నీ కూడా ఆపేస్తే తర్వాత పైన ఈజీగా మనం చేసుకోవచ్చు. ముందుగా 3-4 రోజుల పాటుగా అమావాస్య నుంచి ప్రారంభిస్తుంటారు ఈ ప్రక్రియలన్నీ. వచ్చే అమావాస్య లోపు ఈ కాలాజాదు ఒక నెల రోజు పాటు కూడాను అతి భయంకరమైనటువంటి క్రూరంగా చేసేవంటి ఇది భయంకరమైనటువంటి ఒక ప్రక్రియ. ఆ క్రూరంగా అంటే ఇంకా ఆ మనిషి రాత్రుల్లో ఆ పేగులన్నీ కూడా ఇలా తిప్పేస్తాయి, నాలికలన్నీ వెనకకి లాగేస్తాయి, గుడ్లన్నీ బయటకు పడిపోతాయి. అనేక రకమైనవంటి అక్కడ ఎవరు ఉండరు, ఆ మనుషులకి అటువంటి ప్రభావం ఉంటుంది. మరి మెడికల్లో, మీరు సైన్స్లో అనేక రకమైనటువంటి మీరు ఎన్ని యూనిట్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసినప్పటికి కూడా మీకు నార్మలే ఉంటుంది. తెలియదు. ఎన్ని టెస్ట్ చేసినప్పటికి కూడా నార్మలే ఉంటుంది. కానీ రాత్రి 12 అయింది అయితే చాలు, మీ పేగులు మీ చేతులకు ఉండవు. అంటే రాత్రిపూట మాత్రమే? రాత్రి పూటనే అవుతుంది. డే టైంలో కూడా చేస్తారు. డే టైం ఏంటంటే ఎటువంటి పనులు కావు. ఎందుకంటే రాత్రి ఎంత నిద్ర ఉండగా మనిషి ముఖం వికారం అంతా కూడా నల్లగా మారిపోయి, కన్నుగుడ్లు మారిపోయి, రకరకాలమైనటువంటి భయంకరమైనటువంటి భూతపేత కళ అనేది ఒకటి కనపడుతూ ఉంటుంది వాళ్ళకి. సో దానివల్ల ఏది కూడా ముందుకు సాగదు. మృత్యు ఒకటే శరణం అని చెప్పి ఇంకా వాళ్ళని మృత్యులోకి పడేస్తారు. అంటే చంపాలి అనుకుంటేనే ఇలాంటి ప్రయోగాలు చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్గా చంపడం కన్నా ఇలాంటి చిత్రదవాదాలు చేసి చంపుతారు. కాకపోతే ఏంటి అంటే వీళ్ళు ఎవరితోనైనా మోసం చేసి ఉన్నాయి, ఇంకెవరితోనైనా డబ్బులు తీసుకుని ఉన్నాయి, ఇంకేదైనా కూడా చేసి ఉంటే వాళ్ళు పగబట్టుకొని వాళ్ళ మీద ఏమైనా చేసి ఉండాలి. అంతేగాని ఎప్పుడైతే కూడాను కాలాజాదు చేసేవాళ్ళు డైరెక్ట్గా మనుషుల మీద ప్రయోగాలు చేయరు. ఆపోజిట్ పర్సన్స్ వెళ్ళి ఈ యొక్క ప్రయోగం చేయమని వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రిలను ఇచ్చి చేయిస్తారు, పగతో చేయిస్తారు. ఓకే, లేదా మంచిగా ఉండి వాళ్ళ ఆస్తులంతా కూడా నా పేరు మీద రాయాలని చెప్పి అనేక రకాలమైనటువంటి ప్రేతాత్మలని, అర్థంగా చనిపోయినటువంటి ఆత్మలని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ప్రవేశించి అతి క్రూరంగా వాళ్ళని హింసించి చంపుతూ ఉంటారు. చాలా భయంకరమైనటువంటిది కాలాజాదు. అంటే అంత శక్తి అనేది ఉంటుంది. అంత శక్తి, దైవ శక్తిని కూడా కట్టడి చేసే అంత శక్తి ఉంటుందా గురుగారు? కేవలము
మలయాళ తాంత్రిక శాస్త్రంలోనే దీనికి కట్టడి ఉంది, దానికి ఎదురు ఉంది, దానికి విరుగుడు ఉంది. బ్రహ్మాండమైనటువంటి ప్రయోగం చేసి ఆ కాలాజాదు లాంటి 10 కాలాజాదులు వాళ్ళపైన ప్రయోగాలు చేసినప్పటికి కూడా పటాచలం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ కాలాజాదు అనేది దేని గురించి చేస్తారు గురుగారు? అంటే మీరేం మలయాళ శాస్త్రంలో విరుగుడు ఉంది అన్నారు, అంటే మలయాళ శాస్త్రంలో కూడా కాలాజాదు ఉందా? మలయాళ శాస్త్రంలో కొన్ని ఎంత అపురూపమైనటువంటి అక్కడ శక్తి ఆరాధన బాగా చేస్తారు. అక్కడ వచ్చేసి తాంత్రిక విద్యలో కేవలం చెడుకు కాదు మంచికే చేస్తారు. సో అక్కడ ఏంటంటే ముద్రలు వేయటంలో, మర్మ ముద్ర వేయటంలో, వశీకరణ ముద్ర వేయటంలో చాలా దిట్ట, మర్మకళలో చాలా దిట్ట. ఆ మర్మకళ ఏంటంటే మర్మంలో 9 రకాలైనటువంటి మర్మం ఉంటుంది. అది ఒక సమయం వచ్చినప్పుడు దాని గురించి కూడా నేను వీక్షులకు నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవంతా కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు సొసైటీలో ఉన్నప్పుడు ఎవరు మంచి ఎవరు చెడు అనేది మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనతో పాటు తిరుగుతూనే ఇటువంటి అన్ని ప్రయోగాలు చేసి భయంకరమైనటువంటి సిట్యువేషన్ తీసుకొస్తారు. మీకు తెలియకుండానే మీ కాళ్ళ కిందికి నీళ్ళు వచ్చేదాకా మీకు తెలియదు. తస్మాత్ జాగ్రత్త. మీ వాళ్ళు మీ చుట్టే ఘోరాలు చేస్తుంటారు. అంటే ఎవరైనా బాగా ఎదుగుతున్నారు అంటేనో లేకపోతే వాళ్ళకి శత్రువులుగా అనుకున్న వాళ్ళ మీద ఇలాంటివి చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు, అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే ఓర్వలేని తరం. వీళ్ళంతా ఎక్కడ ఉంటారు గురువుగారు? కొంతమంది శ్మశానంలో ఉంటారు కాలాజాదు చేసే వాళ్ళంతా. శ్మశానం అంటే సిటీలో ఉన్నవంటి శ్మశానం కాదు, ఎక్కడో ఊర్లలో ఆరు బయట ఉన్నవంటి భయంకరమైనటువంటి ఒక శక్తులు, శుద్ర శక్తులు నేర్చుకుంటారు. అది కూడా యక్షిని సాధనలోనే నేర్చుకుంటారు. బేతాళాసనం అంటే బేతాళను ఒక ఆసనం చేసుకొని, బేతాళ ఒక కురుడిని తీసుకొని, కపాలను పెట్టుకొని మోక్షం పొందుకొని వాళ్ళు ఇటువంటివన్నీ ప్రక్రియలు కేవలం డబ్బుల కోసమే ఎన్నో ఒకవంటి శుద్ధ ప్రయోగాలను చేస్తుంటారు. దాని ద్వారా వాళ్ళకి డబ్బులే వస్తాయి కానీ ఎటువంటి లాభాలు రావు. పోతే వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఇటువంటి ప్రక్రియ చేసుకుంటే ఇక్కడ మధ్యలో ఉన్న వ్యక్తికి తృప్తి కలుగుతుంది, ఎందుకంటే వాళ్ళని హింసించాం కదా అని. కానీ వాళ్ళ 7 తరాల వరకు కూడా వాళ్ళకి అదే శాపం తలుగుతుందని వాళ్ళకి తెలియదు. ఇంకా అంటే చేసిన వాళ్ళకే చేయించిన వాళ్ళకే గురువు? మధ్యలో చేయించిన వాళ్ళకి అంటే వాళ్ళ మీద ఎవరైతే చేయిస్తారో వాళ్ళకి 7 తరాల శాపం అనేది ఉంటుంది, ఖచ్చితంగా తగులుతుంది. ఆ క్షణం ఆ పూట 6 నెలలు పట్టుకోవడం వాళ్ళ వేధించి వాళ్ళని ఇది చేసి వాళ్ళని చంపిన తర్వాత ఆ ఆత్మఘోషణ వాళ్ళ శాపం ఎక్కడికి వెళ్తుంది? వాడికే తగులుతుంది. అది మహాపాపం, మహాదోషం. ఏది ఉన్నా దగ్గర ఉండి ముఖాముఖి కూర్చొని మాట్లాడుకొని చేసుకొని ప్రయోగాలు అన్నీ ఆపేసుకోవాలి. కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోవాలి. అంతేకాని ద్వేషం పెంచుకొని నన్ను ఇంత అవమానం చేశాడు కదా, అవమానంకి రెట్టింపు అవమానంగా నేను వాళ్ళని హింసించి తీరుతానని చెప్పి పగబట్టుకొని తిరిగి వాళ్ళు చాలామంది కూడా నగరంలో తిరుగుతున్నారు. అంటే నేరుగా చంపటానికి అవకాశం లేకుండా ఇండైరెక్ట్గా ఇలాంటి ప్రయోగాల ద్వారా చంపొచ్చు, ఈజీగా చంపొచ్చు. కాకపోతే అది మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు. ఏది ఏమైనప్పటికి కూడా సృష్టిలో సృష్టించిన తర్వాత భగవంతుని ఒక నిర్మాలతోనే మనం చేయాలి. భగవంతుడు మనకు చెడు మంచి 2 శక్తులు ఇస్తాడు. మంచి బుద్ధి చెడు బుద్ధి 2 ఇస్తాడు. దాంట్లో మనం నిర్ణయించుకోవాల్సింది మంచిదే నిర్ణయించుకోవాలి. ప్రతిదినం మంచిదే చేయండి. భగవంతుడు ఎప్పుడు అనుగ్రహ కటాక్షం ఇస్తాడు. ఈరోజు పడతారు, మీరు 4 రోజులు పోతే లెగుస్తారు. భగవంతుడు చెయ్యి ఇస్తాడు. విశ్వము స్వామి యొక్క నామస్మరణ చేస్తూ స్మరిస్తూ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు తోడు ఉంటాడు. చెడు బుద్ధి పెట్టుకొని, కుళ్ళు కుతంతాలు పెట్టుకొని, మనసులో ఒకటి పెట్టుకొని, బయట ఒకటి పెట్టుకొని ప్రజలని హింసించిన వాళ్ళని భగవంతుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. ధన్యవాదాలు గురువుగారు. అంటే కాలాజాదు అనేది ఇంత భయంకరంగా ఉంటుందని, ఆ తీవ్రత అనేది మరణానికి దారి తీస్తుంది అని, ఎవరైతే శత్రువులు ఉంటారో లేకపోతే ఎవరైతే ఈ హింసించాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఇలా చేస్తారని, చేసిన వాళ్ళకి 7 తరాల వరకు కూడా వాళ్ళకి ఆ శాపం వెంటాడుతుంది అని చెప్పి కూడా ఖచ్చితంగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. విన్నారు కదండి, కాలాజాదు అంటే ఏంటి, ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, అసలు ఎందుకు చెయ్యకూడదు, దాని ఫలితాలు అనేవి 7 తరాల వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తారు అని చెప్పేసి గురుగారు తెలియజేస్తున్నారు. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ ముద్రా జ్ఞానం కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. సర్వే జనం సుఖినో భవంతు.